Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is a special approach to teach genetics. సో ఇంతవరకు జెనెటిక్స్ మనం ఇంట్రడక్షన్ చూసాం. అంటే జెనెటిక్స్ అంటే ఏంటి, అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూసుకున్నాం. టెర్మినాలజీ చూసాం. డిఫరెంట్ టెర్మినాలజీ లైక్ డామినెంట్ అని, రెసెసివ్ అని, డైహైబ్రిడ్ అని, మోనోహైబ్రిడ్ అని, అల్లేల్ అని, క్యారెక్టర్ అని, ట్రైట్ అని టెర్మినాలజీ చూసుకున్నాం. జెనెటిక్స్ని బేస్ చేసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసాం. లైక్ బాహుబలి మిత్, ఆ బాహుబలి అనే అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి వీళ్ళిద్దరి మధ్య ఉన్న లింక్ ఎందుకు తప్పు, అలా ఎందుకు జరగదు, సినిమాలో చూపించినట్టుగా మనకి ఎగ్జాక్ట్గా సన్ని కాపీ చేస్తూ లేదంటే ఫాదర్ని కాపీ చేస్తూ సన్ లేదా మదర్ని కాపీ చేస్తూ డాటర్ ఎందుకు కుదరదు అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మెండల్ కూడా మెండల్ ఎందుకు సక్సెస్ అయ్యాడు ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఒక డిఫరెంట్ అప్రోచ్ వల్ల మనం టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని కానీ రీచ్ అవ్వడానికి, టెక్స్ట్ బుక్ కంటెంట్లో డిస్కస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ల్యాగ్ చేస్తున్నామేమో అనిపించి ఇంకా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ని వర్డ్ టు వర్డ్ మీనింగ్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ఒక కొత్త అప్రోచ్తో అయితే నేను జెనెటిక్స్ని స్టార్ట్ చేస్తున్నాను. అయితే దీనికోసం నేను మన స్టేట్ టెక్స్ట్ బుక్, ఏపీ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్ కాకుండా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నేను రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ కావచ్చు, చాలా సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి ఇది మెయిన్ కాబట్టి. అలానే మీకు ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. అది కూడా డిస్కస్ చేస్తూనే ఇందులో నుంచి వెళ్దాం. సో ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నీట్లో లైన్ టు లైన్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరిగింది లాస్ట్ నీట్ ఎగ్జామినేషన్లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, కొన్ని అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ కూడా అడగడం జరిగింది. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, చాలామందికి తెలియని విషయాలు. బ్యాక్ క్రాస్ అంటే ఏంటి, టెస్ట్ క్రాస్ అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో సహా మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తూ టెక్స్ట్ బుక్ రీడింగ్ని ఈ రీడింగ్ అప్రోచ్తో మీకు నేను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై అన్ ఎలిఫెంట్ ఆల్వేస్ గివ్ బర్త్ ఓన్లీ టు ఏ బేబీ ఎలిఫెంట్ అండ్ నాట్ సమ్ అదర్ యానిమల్? ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు, ఎందుకు నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, కిందకి ఎందుకు పడిపోవడం లేదు, మనకు పండు పైకి ఎగరేస్తే మాత్రం కింద పడిపోతుంది, ర్యాకెట్ మాత్రం ఎందుకు పైకి వెళ్ళిపోతుంది, ఇలా చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ కూడా కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ మనకి ఆన్సర్స్ అనేవి జెనెటిక్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఆర్ వై ఏ మ్యాంగో సీడ్ ఫార్మ్స్ ఓన్లీ ఏ మ్యాంగో ప్లాంట్ అండ్ నాట్ ఎనీ అదర్ ప్లాంట్? ఎందుకు మ్యాంగో ప్లాంట్ ఆల్వేస్ మ్యాంగో ప్లాంట్ని ఇస్తుంది? గివెన్ దట్ దే డూ, ఆర్ దే ఆఫ్ స్ప్రింగ్ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్స్? ఓకే, మ్యాంగో ప్లాంట్ నుంచి మ్యాంగోనే వస్తుంది అనుకుందాం, కానీ వచ్చిన మ్యాంగో సీడ్ లాగానే ఉంటుందా? సీడ్ వేసిన మ్యాంగో ఎలా ఉంటుందో అదే షేప్లో ఉంటుందా, వేరే షేప్లో వస్తుందా, వేరే కలర్లో వస్తుందా అంటే ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. ఆర్ డూ దే షో డిఫరెన్స్ ఇన్ సమ్ ఆర్ దేర్ క్యారెక్టరిస్టిక్స్? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై సిబ్లింగ్స్ సమ్టైమ్స్ లుక్ సో సిమిలర్ టు ఈచ్ అదర్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ సో డిఫరెంట్? సిబ్లింగ్స్ చాలా దగ్గరగా ఉంటుంటారు కొన్నిసార్లు, కొంతమంది వాళ్ళు సిబ్లింగ్స్ అని చెప్పినా నమ్మలేనంత డిఫరెంట్గా కూడా ఉంటూ ఉంటారు. These and several related questions are dealt with scientifically in a branch of biology known as genetics. This subject deals with the inheritance as well as the variation of characters from parents to offspring. సో ఇది డీల్ చేసేది రెండు క్యారెక్టర్స్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాత వీడియోలో. ఏంటి, జెనెటిక్స్కున్న రెండు చేతులు, రెండు హ్యాండ్స్ ఏంటి అంటే ఒకటి ఇన్హెరిటెన్స్, ఇంకొకటి వేరియేషన్. ఇన్హెరిటెన్స్ అంటే క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వెళ్తాయి. వేరియేషన్ అంటే వితిన్ ద సేమ్ స్పీషీస్లో, అదే స్పీషీస్లో లేదా అదే ఇండివిజువల్లో కూడా కొంత వేరియేషన్ ఉంటుంది, కొంత డిగ్రీ ఆఫ్ చేంజ్ ఉంటుంది. ఆ డిగ్రీ ఆఫ్ చేంజ్ అని వేరియేషన్ అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. మీ దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే కనుక దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ యొక్క డెఫినేషన్ అనమాట ఇది. ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ప్రోజెనీ బై విచ్ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ. చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ. వేరియేషన్ ఈస్ ద డిగ్రీ బై విచ్ ప్రోజెనీ డిఫర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ఈ 2-3 లైన్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, humans knew from as early as 8000 to 1000 BC that one of the causes of variation was hidden in sexual reproduction. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 8000 to 1000 BC. తెలుసా మీకు? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్.
ఇయర్స్ని బ్యాక్ సైడ్ నుంచి కొలుస్తారు. ఆఫ్టర్ క్రైస్ట్ 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 2023 తర్వాత 2024 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 2025. కానీ బిఫోర్ క్రైస్ట్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. 8000 తర్వాత 7999 వస్తుంది. 7999 తర్వాత వచ్చే ఇయర్ని 998. సో 100 తర్వాత 99, 99 తర్వాత 98, 98 తర్వాత 97 ఇలా క్యాలిక్యులేట్ చేశారనమాట. బ్యాక్ సైడ్ క్యాలిక్యులేట్ చేశారు. తర్వాత వచ్చిందని ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేసి చెప్తారు. దీని మీద ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక నోవెల్లో తులసీదళం నోవెల్ నేమ్, అందులో బిగినింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాడు. మీకు ఈ బీసీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే దానికి అది మంచి లాజికల్ థింకింగ్ ఉంటుంది. దానికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హ్యూమన్స్కి ఎప్పుడు తెలుసు వేరియేషన్ కారణం సెక్సువల్ రిప్రొడక్షన్ అని? 8000 to 1000 BC ఈ టైంలోనే తెలుసు హ్యూమన్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో వాళ్ళు రకరకాల హైబ్రిడ్స్ తయారు చేశారు. మనం క్యారెట్ల కోసం చెప్పుకున్నాం, సాహివాల్ కౌ కోసం చెప్పుకున్నాం లాస్ట్ టైం వీడియోలో. ఇదంతా చెప్పేసుకున్నదే, ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాను. That one of the causes of variation was hidden in sexual reproduction. They exploited the variations that were naturally present in the wild populations of plants and animals to selectively breed and select for organisms that possessed desirable characters. For example, through artificial selection and domestication from ancestral wild cows, we have well-known Indian breeds, example Sahiwal cows in Punjab. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సాహివాల్ కౌస్ ఇన్ పంజాబ్. We must however recognize that though our ancestors knew about inheritance of characters and variation, they had very little idea about the scientific basis of these phenomenon. మన సైంటిస్ట్కి అంటే మన యాన్సిస్టర్స్కి ఈ వేరియేషన్ అనేది సెక్సువల్ రిప్రొడక్షన్ వల్ల అని తెలుసు. 8000 BCలోనే తెలుసు. కానీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ బేసిస్ అనే దాని గురించి కంప్లీట్ అవగాహన లేదనమాట. చాలా తక్కువ తెలుసు. నెక్స్ట్ మెండల్స్ లా అని చెప్పేసి స్టార్ట్ చేశారు టెక్స్ట్ బుక్లోనే. మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇట్ వాస్ డ్యూరింగ్ ద మిడ్ 19th century. మిడ్ 19th century అంటే 1856ని 19th century అని ఎందుకు అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. 19th century అంటే 1956 అవ్వాలి కదా అని అనుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు. మనం ఇప్పుడున్నది 21st century. 21st centuryలో ఉన్నాం మనం. 2024 అనేది ఏ సెంచరీ? ఇది 21st century. ఎందుకు ఒకటి యాడ్ చేసుకోవాలి? 20 ఉంటే 20th century, 18 ఉంటే 18th century అంటే కాదు. 1800 అయిపోయాయి. 1800 అయిపోయాయి. 1800 అయిపోయింది. 1801 ఎప్పుడైతే వచ్చిందో అది 19th century స్టార్ట్ అయినట్టు అనమాట. 19th century స్టార్ట్ అయింది. 19th centuryలో సగంలో ఉంది అంటే 1850 అనమాట. అలా ఇక్కడ 20th century అయిపోయింది. 20th century ఎప్పుడు అయిపోతుంది? 1999తో ఇది అయిపోతుంది అనమాట. 2000తో అయిపోతుంది. ఎప్పుడైతే 2001 స్టార్ట్ అయిందో అది 20th century అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు 19th century అంటే 1801 ఇది 19th century. మిడ్ ఆఫ్ 19th century అంటే 50. అప్పుడు గ్రాడ్యువల్గా 1856లో 19th centuryలో 1856లో ఇతని ప్రయోగాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి డ్యూరింగ్ ద మిడ్ 19th century దట్ హెడ్వే అంటే అదే బిగినింగ్ అనమాట. headway was made in the understanding of inheritance. Gregor Mendel conducted hybridization experiments on garden peas for 7 years. Very important. 1856 నుంచి 1863 వరకు కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. 7 years. And proposed the loss of inheritance in living organisms. During Mendel's investigations into inheritance patterns, it was for the first time that statistical analysis and mathematical logic were applied to problems in biology. అంతవరకు బయాలజీలో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాలేదు, ఎవరు అసలు అప్లై చేయలేదు. మనకి అరిస్టాటిల్ తెలుసు, ఫాదర్ ఆఫ్ బయాలజీ. అతను రకరకాల క్లాసిఫికేషన్ అంతా చేశాడు, కానీ అందులోకి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఆ తర్వాత చాలామంది బయాలజికల్ సైంటిస్టులు రకరకాల థియరీ మీద, అంటే విలియం హార్వే కావచ్చు, ఈ సర్క్యులేషన్ గురించి, ఇలా రకరకాల మంది సైంటిస్టులు ఎన్ని రకాల అప్రోచ్కి వచ్చినా దాంట్లో మ్యాథమెటిక్స్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం గ్రెగర్ జాన్ మెండల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో
జెనెటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకని? మెండల్ మ్యాథమెటిషియన్ కాబట్టి తను అర్థం చేసుకుంది కూడా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్తోనే. సో ఇది ఫస్ట్ టైం. 2 problems in biology. His experiments had a large sampling size which gave greater credibility to the data that he collected. ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక మెండల్స్ జెనెటిక్స్ ఫర్ ద బిగినర్స్ అని చెప్పేసి అన్వీలింగ్ ద మెండల్ సీక్రెట్స్ ఫర్ ద బిగినర్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అందులో మనం డిస్కస్ చేసాం అతను ఎందుకు సక్సెస్ అయ్యాడు అని. సో లార్జ్ శాంప్లింగ్ సైజు గ్రేటర్ క్రెడిబిలిటీ ఇస్తుంది. ఆల్సో ద కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెసివ్ జనరేషన్స్ ఆఫ్ హిస్ టెస్ట్ ప్లాన్స్ proved that his result pointed to general rules of inheritance rather than being unsubstantiated ideas. సో ఇక్కడ ఏమన్నాడు? proved that his results pointed general rules of inheritance rather than being unsubstantiated ideas. ఒక అన్సబ్స్టాన్షియేటెడ్ ఐడియాస్ అంటే ఒక నిరూపణ లేని ఒక నార్మల్ ఒక వాక్యంలాగా కాకుండా వీటిని జనరలైజేషన్ చేశాడు. చాలా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత ప్రతి ఎక్స్పెరిమెంట్లోనూ సేమ్ రిజల్ట్ వస్తూ ఉండడంతో దాన్ని జనరలైజ్ చేసి రూల్గా ఇచ్చేశాడు. కానీ ఒక అన్సబ్స్టాన్షియల్ ఐడియాగా అంటే ఒక ఆధారం లేని ఐడియాగా మాత్రం తను ఎలాంటి లాస్ని ప్రొవైడ్ చేయలేదు. మెండల్ ఇన్వెస్టిగేటెడ్ క్యారెక్టర్స్ ఇన్ ద గార్డెన్ పీ ప్లాంట్ దట్ వర్ మేనిఫెస్టెడ్ యాజ్ 2 opposing traits, టాల్ ఆర్ డ్వార్ఫ్, ఎల్లో ఆర్ గ్రీన్. సో ఇలా తను ఆపోజింగ్ ట్రైట్స్ వాటిని మనం కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. మీరు లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేయండి. మీరు ఈ వీడియో చూసే ముందు మెండల్ గురించి కానీ లేదంటే మన జెనెటిక్స్ గురించి కానీ కంప్లీట్గా అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ చేసిన 4 వీడియోలు చూడండి. ఏ ఆర్డర్లో చూసినా పర్వాలేదు. ముందు చేసిన 4 వీడియోలు చూసి అప్పుడు ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈసారి మనం టెక్స్ట్ బుక్ రీడింగు అలానే ఎక్స్ప్లెనేషను టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇలా చేద్దాం. ఇంతవరకు అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్నే టెక్స్ట్ బుక్ రీడింగ్లోకి తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తాను. సో ఈ వీడియో చూసే ముందు మీరు గత 4 వీడియోలు చూసి ఇక్కడికి వస్తే ఇది కాస్త ఈజీగా అర్థమవుతుందని నా ఉద్దేశం. Mendel investigated characters in the garden pea plant that were manifested as 2 opposing traits, tall, dwarf, yellow, green. వీటిని కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, ఆపోజింగ్ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. Okay, this allowed him to set up a basic framework of rules governing inheritance, which was expanded on by later scientists to account for all the deserved natural observations and the complexity ఇన్హెరెంట్ ఇన్ దెమ్. సో ఎప్పుడైతే ఇలా 2 ఆపోజింగ్ ట్రైట్స్ తీసుకుని తను కొన్ని ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో వాటిని అప్లై చేసి జనరలైజేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్, సెకండ్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్, 2 సెట్లు ఇచ్చాడు. 2 sets ఆఫ్ జనరలైజేషన్స్ ప్రపోజ్ చేశాడు మెండల్. సో ఈ జనరలైజేషన్స్ వచ్చిన తర్వాత అదొక ఫ్రేమ్వర్క్గా మారింది, అదొక ఫ్రేమ్వర్క్ లాగా మారి అందరు సైంటిస్ట్కి అది హెల్ప్ అయిందనమాట. Mendel conducted such artificial pollination or cross-pollination experiments using several true breeding pea lines. ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటి, అది ఎలా తయారు చేశాడు అనేది చూద్దాం. ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ జీనోటైప్ అనమాట. ఈ ట్రూ బ్రీడింగ్ దగ్గర మనకి టెస్ట్ క్రాసు, బ్యాక్ క్రాసు అనేవి అర్థమవుతాయి. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, బ్యాక్ క్రాస్ అంటే ఏంటంటే టెస్ట్ క్రాసు, బ్యాక్ క్రాసు ఇవి 2 కూడా ఒకసారి చూద్దాం. టెస్ట్ క్రాస్ అంటే ఏంటంటే ఏ ప్లాంట్నైనా సరే ఒక రెసెసివ్ పేరెంట్తో కానీ క్రాస్ చేసినట్లయితే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. అది ఏ ప్లాంట్ అయినా కావచ్చు, అది F1 కావచ్చు, F2 కావచ్చు, డబుల్ హోమోజైగస్ కావచ్చు, సింగిల్ హోమోజైగస్ కావచ్చు. మొత్తం మీద ఇది ఎలాంటి ప్లాంట్ అయినా సరే అది ఒకవేళ రెసెసివ్ పేరెంట్తో కానీ క్రాస్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అని చెప్పేసి చెప్తాం. మనకి ఎక్కువగా ఎగ్జాంపుల్గా ఇచ్చేది ఇదే కాబట్టి నేను దీన్నే తీసుకుంటున్నాను. టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక్కసారి. టెక్స్ట్ బుక్లో మనకి ఫ్లవర్ ఇచ్చాడు. టెస్ట్ క్రాస్ ఇంతటితో అయిపోయింది కాదు, దీని తర్వాత కూడా టెస్ట్ క్రాస్ కోసం మీకు నేను కొన్ని క్వశ్చన్స్ వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ టెస్ట్ క్రాస్ అనేది చూద్దాం. మనం ఒక ప్లాంట్ తీసుకున్నాం. ఆ ప్లాంట్ టాల్ ప్లాంట్ అంటే దీని యొక్క ఫీట్ 6 feet హైట్ ఉంది ఇది. ఓకే, కానీ మనకు తెలీదు ఇది డబుల్ అంటే హోమోజైగస్ టాలా హెట్రోజైగస్ టాలా, ఎందుకంటే రెండింటికి 6 feet ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. హోమోజైగస్ 2 క్యాపిటల్ T అయినా 6 feet ఉంటుంది, 1 క్యాపిటల్ T అయినా 6 feet ఉంటుంది. కానీ మనకు తెలియదు ఇది ఎలాంటి జీనోటైపు అన్నది.
సో ఆ జీనోటైప్ తెలుసుకోవడం కోసం కండక్ట్ చేసే క్రాస్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. సో టెస్ట్ క్రాస్ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పచ్చు, ఇట్ ఈస్ ఎ క్రాస్ టు నో ద జీనోటైప్ ఆఫ్ unknown plant. To know the genotype of the plant. Unknown అనద్దు, unknown genotype యాక్చువల్లీ. మనకు తెలియని జీనోటైపే కదా, ఫినోటైప్ తెలుసు మనకి. సో టెస్ట్ క్రాస్ ఇస్ ద క్రాస్ విచ్ కండక్ట్ విత్ ద రెసెసివ్ పేరెంట్, డబుల్ రెసెసివ్ పేరెంట్, టు నో ద unknown genotype of the plant. సో కంప్లీట్ డెఫినేషన్ ఇవ్వాలి అంటే టెస్ట్ క్రాస్ ఇస్ ద క్రాస్ బిట్వీన్ F2 జనరేషన్. మనకు టెక్స్ట్ బుక్స్లో ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో F1 అని ఇచ్చి ఉండొచ్చు, కానీ మనం F2ని కన్సిడర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీలో అయితే F2నే ఇచ్చాడు. ఎన్సీఆర్టీ సెంట్రల్ సిలబస్ కాబట్టి F2 అనేది ఒక సినిమా కూడా ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ అంటే కాదు. F2లో మనకి 2 రకాల ప్లాంట్స్ వస్తాయి, ఇది ఒకటి వస్తుంది, ఇలాంటివి 2 వస్తాయి. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యేది F2లో వచ్చిన ప్లాంటే మనకు తెలియదు, డబుల్ హోమోజైగస్సా లేదంటే అది హోమోజైగస్సా హెట్రోజైగస్సా అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు F2లోనే వస్తుంది. F1లో కన్ఫ్యూజన్ ఉండదు. F1లో అన్నీ కూడా హెట్రోజైగస్సా వస్తాయి, అన్నీ టాలే, అన్నీ ఎల్లోనే. కాబట్టి మనం F1 అనడం కన్నా కూడా F2 అనడంలో కొంత అర్థం ఉంటుంది. నిజానికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎనీ క్రాస్ with the recessive parent is called test cross. Any cross with the recessive parent is called test cross. Okay, cross between F2 and the recessive plant and the recessive parent. Cross between హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదని కామెంట్ పెట్టద్దు, మీకు అర్థం కాకూడదనే రాస్తున్నాను. మీరు వినాలి, దాన్ని మీరు అర్థం చేసుకుని రాయాలి, కానీ బోర్డు మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, క్రాస్ బిట్వీన్ F2 అండ్ ద రెసెసివ్ పేరెంట్ టు నో ద అన్నోన్ జీనోటైప్ ఆఫ్ ద ప్లాంట్. మీరు నోట్స్ రాయడంలో కన్నా కూడా విని అర్థం చేసుకుని దాన్ని నోట్స్గా రాయగలగడంలో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వాలి. వాటికి ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ అప్రోచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి? క్రాస్ బిట్వీన్ F2 అండ్ ద రెసెసివ్ పేరెంట్. లేదు ఇంకోలా రాస్తారా, టెస్ట్ క్రాస్ ఈజ్ ద క్రాస్ విత్ ఎనీ ప్లాంట్ విత్ ద రెసెసివ్ పేరెంట్. ఎనీ క్యారెక్టర్ విత్ ద రెసెసివ్ పేరెంటల్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ టెస్ట్ క్రాస్. ఇది ఎందుకు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే టు నో ద అన్నోన్ జీనోటైప్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, ఇది ఒకటి. ఇదంతా మ్యాథమెటిక్స్ బ్రెయినే. మ్యాథమెటిక్స్లో మాత్రమే ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్లో x = or k = +or-3. మ్యాథమెటిక్స్లో k = +3 అని ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఇఫ్ k = +3 అయితే ఒక సైడు, ఇఫ్ k = -3 అయితే ఒక సైడు మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అలా ఒకవేళ ప్లాంట్ కానీ హెట్రోజైగస్ అయితే ఇలా వస్తుంది రిజల్ట్, ఒకవేళ ప్లాంట్ కానీ హోమోజైగస్ అయితే రిజల్ట్ ఇలా వస్తుంది అని ముందే అనుకుని తను ఇలా క్రాస్ చేశాడు అనమాట. మీకు తెలుసు కదా, దీని నుంచి గ్యామెట్స్ ఇలా వస్తాయి, క్యాపిటల్ T స్మాల్ t, ఇక్కడ నుంచి ఒకే ఒక గ్యామెట్ వస్తుంది స్మాల్ t. రెండు ఒకటే అయినప్పుడు మనం కామన్గా తీసుకుంటాం, రెండు వేరు అయినప్పుడు 2 రకాల గ్యామెట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇలా విడివిడిగా తీసుకుంటాం. ఈ గ్యామెట్ కానీ దీంతో కానీ ఫ్యూజ్ అయితే క్యాపిటల్ T స్మాల్ t, ఇది టాల్ అవుతుంది. ఒకవేళ ఈ గ్యామెట్ కానీ ఫ్యూజ్ అయితే ఇది స్మాల్ t డ్వార్ఫ్ అవుతుంది. అఫ్కోర్స్ 2 పాసిబుల్ అవుతాయి, రిజల్ట్ అనేది 2 వస్తాయి. టాలు డ్వార్ఫ్ 2 ఈక్వల్ నెంబర్లో వచ్చింది అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టాల్ ప్లాంట్ హోమోజైగస్ కాదు, హెటరోజైగస్. ఒకవేళ ఇక్కడ కానీ తీసుకుంటే కనుక అన్ని టాలే వస్తాయి, ఒక్క డ్వార్ఫ్ కూడా రాలేదు అంటే మనం తీసుకున్న ప్లాంట్ హోమోజైగస్ టాల్, ఇది డ్వార్ఫ్ కాదు అని అర్థం. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది టెస్ట్ క్రాస్ ఎందుకు చేస్తారని. టు టెస్ట్ వెదర్ ఇట్ ఈస్ హోమోజైగస్ టాల్, వెదర్ ఇట్ ఈస్ హోమోజైగస్ టాల్ ఆర్ హెట్రోజైగస్ టాల్. దీన్ని మనం టెస్ట్ ప్లాంట్ అంటాం. టెస్ట్ ప్లాంట్ ఇది, లేదా మనం సెలెక్ట్ చేసుకున్న F2 ప్లాంట్ అది. ఇది రెసెసివ్ పేరెంట్. ఒక టెస్ట్ ప్లాంట్ని రెసెసివ్ పేరెంట్తో కండక్ట్ చేసే క్రాస్ని మనం టెస్ట్ క్రాస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే,
మనకి టాల్ క్యారెక్టర్ వచ్చింది అనుకుందాం. ఈ టాల్ క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ టాల్ క్యారెక్టర్ని మనం మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేసినట్లయితే కనుక ఏమొస్తుంది? సెల్ఫ్ పాలినేషన్ చేస్తే మీ అందరికీ తెలిసిందే 3:1 అంటే 3 టాల్ వస్తాయి, 1 డ్వార్ఫ్ వస్తుంది. 3 టాల్ వస్తాయి, 1 డ్వార్ఫ్ వస్తుంది. అంటే ఇది ప్యూర్ కాదనమాట, ఇది ప్యూర్ కాదు, ఇది మాత్రమే ప్యూర్. సో వాడు ఏం చేస్తాడంటే, మెండల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ క్రాస్ కండక్ట్ చేస్తాడు. టాల్ ప్లాంట్లు ప్రొడ్యూస్ అయ్యాయి, F2లో అన్ని టాల్ ప్లాంట్లు ప్రొడ్యూస్ అయ్యాయి. అందులో తనకి ఏది ప్యూరో ఏది ఇంప్యూరో తెలియదు. అందులో ఏది ప్యూర్ అంటే ఏంటి? క్యాపిటల్ టీ ఉంటే అది ప్యూర్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే అది ఇంప్యూర్. కానీ 2 6 feet హైట్నే ఇస్తున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 2 6 feet హైట్నే ఇస్తున్నప్పుడు అతను ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ క్రాస్ కండక్ట్ చేయాలి. టెస్ట్ క్రాస్ కండక్ట్ చేసి అన్నీ టాల్ వస్తే సెలెక్ట్ చేసుకుంది ప్యూర్ ప్లాంటే అని డిసైడ్ అవ్వాలి. లేదు 50% టాల్ 50% డ్వార్ఫ్ వస్తే ఇది ఇంప్యూర్ ప్లాంట్ అని అనుకోవాలి. లక్కీగా తను సెలెక్ట్ చేసుకున్న 6 feet హైట్ అన్ని టాల్ వచ్చాయి అనుకోండి, దీన్ని పట్టుకోడు, ఎందుకంటే మళ్ళీ ఇది ఇంప్యూర్ కాబట్టి. ఏదైతే తీసుకున్నాడో ఈ టెస్ట్ ప్లాంట్ దీంట్లో సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. దీంట్లో ఏం చేస్తాడు? సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. సెల్ఫ్ పాలినేషన్ కానీ చేసినట్లయితే అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎలా ఉంటుందో. ఇది క్యాపిటల్ టీ, ఇది క్యాపిటల్ టీ, అవునా? ఇవి 2 ఫ్యూజ్ అయితే వచ్చేది క్యాపిటల్ టీ. మళ్ళీ దీన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. క్యాపిటల్ టీతో అన్ని క్యాపిటల్ టీ వస్తాయి. దీన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు, మళ్ళీ అన్ని క్యాపిటల్ టీ వస్తాయి. మళ్ళీ దీన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు, అన్ని క్యాపిటల్ టీ వస్తాయి. సెవరల్ జనరేషన్స్ సెల్ఫ్ పాలినేషన్స్ పదే చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒకే రిజల్ట్ వస్తున్నట్లయితే కనుక దాన్ని ప్యూర్ ప్లాంట్ అంటాం. దాన్ని ప్యూర్ ప్లాంట్ అని చెప్పచ్చు. కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ అయితే అది ప్యూర్ ప్లాంట్. ఓకే, ఇది ప్యూర్ ప్లాంట్. క్లియరా? దీనికోసం టెస్ట్ క్రాస్ అయితే కండక్ట్ చేస్తాడు. ఈ టెస్ట్ క్రాస్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఈ మొన్న 2024లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో కూడా టెస్ట్ క్రాస్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను టెస్ట్ క్రాస్ అయిపోయిందని చెప్పట్లేదు, తర్వాత మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది మనకి NCERTలో, ఆ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏంటది? మెండల్ కండక్టెడ్ సచ్ ఆర్టిఫిషియల్ పాలినేషన్స్ ఆర్ క్రాస్ పాలినేషన్ ఎక్స్పెరిమెంట్స్ యూజింగ్ సెవరల్ ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్. ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ యూజ్ చేశాడు అని ఉంది, కానీ ట్రూ బ్రీడింగ్ ఎలా తయారు చేసుకున్నాడు అంటే ఏ ట్రూ బ్రీడింగ్ లైన్ ఈజ్ వన్ దట్ హ్యావింగ్ అండర్గోన్ కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్. ట్రూ బ్రీడింగ్ అని దేన్ని అంటారంటే ఏదైతే కంటిన్యూస్గా సెల్ఫ్ పాలినేషన్ జరుపుకుంటూ ఒకే రకమైన క్యారెక్టర్ ఇస్తుందో దాన్ని ట్రూ బ్రీడింగ్ అనొచ్చు. కానీ దాన్నే సెల్ఫ్ పాలినేషన్ చేయాలని మెండల్కి ఎలా తెలుస్తుందంటే ఒక రకమైన ఇలా టెస్ట్ క్రాసో బ్యాక్ క్రాసో కండక్ట్ చేస్తే వచ్చేదాన్ని మనకి ట్రూ బ్రీడింగ్గా సెలెక్ట్ చేసుకుని దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తారన్నమాట. మెండల్ సెలెక్టెడ్ 14 ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్. 7 కాదు, 14 సెలెక్ట్ చేసుకున్నాడు. 14 పీ ప్లాంట్ వెరైటీస్ సెలెక్ట్ చేశాడు. 14 ఎలా తయారు చేసుకున్నాడు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా టాల్ ఎలా తయారు చేసుకున్నాడు. అలానే డ్వార్ఫ్ సెలెక్ట్ చేసుకున్నాడు. రెసిసివ్ ప్లాంట్ని రెసిసివ్తో చేశాడు. అన్నీ స్మాల్ టీ వచ్చాయి. దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. అన్నీ స్మాల్ టీ వచ్చాయి. దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. అన్నీ స్మాల్ టీ మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. స్మాల్ టీ. సో ఇలా డ్వార్ఫ్కి ఒక ప్యూర్ అంటే ఒక గార్డెన్ని 14 ముక్కలుగా విడగొట్టేశాడు అనమాట. 14 స్క్వేర్ ఫీట్స్లు 14 ఏమంటారు వాటిని యాడ్స్గా తయారు చేశాడు. ఓకే, ఆ 14 ముక్కలుగా చేసిన దాంట్లో ప్రతి ముక్కలోనూ ఒక రకమైన ప్యూర్ బ్రీడింగ్ని డెవలప్ చేశాడు. టాల్ అన్నీ ఒక దాంట్లో, దాని పక్కనే డ్వార్ఫ్ అన్నీ ఒక దాంట్లో. అవన్నీ ప్యూర్, ఎందుకంటే కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్స్లో వచ్చిన దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తూ ఓకే ఇది ట్రూ బ్రీడింగ్ ప్యూర్ లైన్ అనుకుంటేనే అది ఆ మొక్కలు అందులో వేశాడు. మధ్యలో ఎక్కడైనా డ్వార్ఫ్ వచ్చిందా, పేరెంట్ కూడా రాంగ్ క్యారెక్టర్ అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి ఏవైతే ట్రూ బ్రీడింగ్ అనుకున్నాడో వాటన్నింటినీ ఒక చోట అలా టాల్కి ఒకటి, డ్వార్ఫ్కి ఒకటి, ఎల్లోకి ఒకటి, గ్రీన్కి ఒకటి, యాక్సియల్ ఒకటి, టెర్మినల్ ఒకటి, ఇలా తను సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం 14 రకాల వెరైటీలను తయారు చేసుకున్నాడు. ఆ 14 కూడా 7 క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తాయి.
క్యారెక్టర్ అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. లెంత్ అనేది క్యారెక్టర్, టాలు డ్వార్ఫ్ అనేవి వెరైటీస్. ఓకే, సో అలా తయారు చేసుకున్నాడు. అంతేకాదు ఇలా తయారు చేసుకున్న దాంట్లో మీకు డౌట్ రావచ్చు, మరి కన్ఫ్యూజ్ అయిపోవడా? ఇప్పుడు టాల్ ప్లాంట్ ఒక దాంట్లో ఉంది, డ్వార్ఫ్ ప్లాంట్ ఒక దాంట్లో ఉంది. ఈ టాల్ ప్లాంట్కి ఎల్లో ఉండొచ్చు, ఈ డ్వార్ఫ్ ప్లాంట్కి గ్రీన్ ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అయిపోతుందేమో, క్యారెక్టర్స్ అన్నీ కూడా క్లమ్జీ అయిపోతాయేమో కదా అని. లేదు, మెండల్ చాలా తెలివైన వాడు, ఎందుకంటే హీఈస్ ఏ మ్యాథమెటిషియన్. మెండల్ ఏం చేశాడంటే తను సెలెక్ట్ చేసుకున్న ఆ ఒక్క క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ సిమిలర్గా ఉండేలా చూసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సెలెక్ట్ చేసుకున్నది ఓన్లీ ఎల్లో సీడ్ అనుకుందాం. ఎల్లో సీడ్స్ ఎల్లో కలర్ పాడ్ అనుకుందాం. దీని లెంత్ 6 feet అయితే దీని లెంత్ 6 feet. ఓకే, ఇది ఎల్లో కలర్ పాడ్ అయితే ఇది కూడా ఎల్లో కలర్ పాడే. ఇది రౌండ్ సీడ్ అయితే ఇది కూడా రౌండ్ సీడే, కానీ ఇది ఎల్లో కలర్ సీడ్ అయితే ఇది గ్రీన్ కలర్ సీడ్. కలర్ ఒక్కటే తేడా, క్యారెక్టర్స్ అన్నీ సేమ్. దీని యొక్క ఫ్లేవరు యాక్సియల్లో ఉన్నట్లయితే కనుక దీని యొక్క ఫ్లేవర్ కూడా యాక్సియల్లోనే ఉంది. అంటే సెలెక్ట్ చేసుకున్న ఒక కలర్ తప్ప, ఎల్లో కలర్ సీడ్, గ్రీన్ కలర్ సీడ్, ఒక్క కలర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ ఇవి సిమిలర్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన లైన్ కూడా నెక్స్ట్ లైన్లో ఉంది, అది కూడా నేను చదువుతాను, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. A true breeding line is one that having undergone continuous self-pollination shows the stable trait inheritance and expression for several generations. దాన్ని మనం ట్రూ బ్రీడింగ్ అంటాం. కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్స్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్ స్టేబుల్గా ఉంటే దాన్ని మనం ట్రూ బ్రీడ్ అనాలి. ఇది ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, మొన్న అడగలేదు కానీ అంతకుముందు 2 సంవత్సరాల క్రితం అడిగిన క్వశ్చన్ ఇది. Mendel selected 14 true breeding pea plant varieties as pairs which were similar except for one character with contrasting traits. దీని అర్థమే ఇది ఏంటిది, ప్లాంట్ వెరైటీస్ యాజ్ పేర్స్ 14 ప్లాంట్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్నాడు, పేర్స్గా సెలెక్ట్ చేసుకున్నాడు. విచ్ వర్ సిమిలర్ ఎక్సెప్ట్ ఫర్ వన్ క్యారెక్టర్, ఇవి రెండు సిమిలరే ఎక్సెప్ట్ ఫర్ వన్ క్యారెక్టర్. ఏంటి ఆ క్యారెక్టర్? ఇక్కడైతే కలర్ ఆఫ్ సీడ్, లేదు కలర్ ఆఫ్ పాడ్ అనుకుంటే ఇది ఎల్లో, ఇక్కడ లోపల సీడ్స్ కూడా ఎల్లో కలరే, సీడ్స్ షేపు ఎల్లో కలరే, షేపు రౌండే, బట్ పాడ్ కలర్ వచ్చేటప్పటికి ఒకటి ఎల్లో అయితే ఇంకొకటి గ్రీన్. తను సెలెక్ట్ చేసుకున్న ఒక్క క్యారెక్టర్ తప్ప మిగిలిన అన్ని క్యారెక్టర్స్లోనూ సిమిలారిటీ అనేది ఉంది అనేది ఈ లైన్ యొక్క అర్థం. ఓకే, సమ్ ఆఫ్ ద కంట్రాస్టింగ్ ట్రైట్స్ సెలెక్టెడ్ వర్ స్మూత్ ఆర్ wrinkled సీడ్స్, ఎల్లో ఆర్ గ్రీన్ సీడ్స్, ఇన్ఫ్లాటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్, గ్రీన్ ఆర్ ఎల్లో పాడ్స్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 7 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ టేబుల్ ఇచ్చాడు కదా, ఆ టేబుల్లో ఉన్న క్యారెక్టర్స్ ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే గత 4 వీడియోల్లో డిస్కస్ చేసిన ఇంట్రడక్షన్ కావచ్చు, టెర్మినాలజీ కావచ్చు, మెండల్ సక్సెస్కి రీజన్స్ కావచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, వాటన్నింటికి సంబంధించి టెక్స్ట్ బుక్ బేస్ ఏముంది అన్నది లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చూడడం జరిగింది. మన ఈసారి నుంచి ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ నెక్స్ట్ క్లాస్లో మోనోహైబ్రిడ్ క్రాసు మన టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ ఇంకోసారి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మోనోహైబ్రిడ్ క్రాస్ చెప్పడం జరిగింది. ఆ మోనోహైబ్రిడ్ క్రాస్ మీరు మన ప్లేలిస్ట్లో చూడొచ్చు. అది కాకుండా ఇంకొంచెం డెప్త్గా వెళ్తూ ఇంకాస్త డీటెయిల్డ్గా మెండల్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం మోనోహైబ్రిడ్ క్రాస్ ఇంకోసారి నేను టీచ్ చేస్తాను. ఆ తర్వాత మోనోహైబ్రిడ్ క్రాసు, తర్వాత టెస్ట్ క్రాసు, బ్యాక్ క్రాసు, ఇలా 3 క్రాసులు చెప్పుకున్న తర్వాత వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాక అప్పుడు డైహైబ్రిడ్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ప్రతి క్రాస్ మీద హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫామ్ చేయగలుగుతాం. జెనెటిక్స్ కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక్క మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచే 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. రకరకాల క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.